అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. ఇప్పుడున్న జీవన విధానంలో చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ హౌ కెన్ ఐ మేనేజ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని అడుగుతూ ఉంటారు. స్ట్రెస్ నుంచి తప్పించుకొని ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయాలి నేను అని అడుగుతుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా ఎవరైనా సరే వాళ్ళ యొక్క వర్క్ నేచర్ ఏంటి, ఎదర్ డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్, వీక్లీ, డైలీ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నాము, అసలు మనం ఎన్ని అవర్స్ పని చేయాలి, మనం ఎంత సంపాదించాలి, మనకి ఎంత అవసరమో ఇవన్నీ కూడా మనము ఒక క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి ఏ డాక్టర్ అడ్వైస్ కూడా అవసరం లేదు. ఇది జస్ట్ కామన్గా మనము అందరు ప్రతి ఒక్కరు, ఈవెన్ డాక్టర్స్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్లో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, అండ్ పబ్లిక్ని మేనేజ్ చేయడంలో, అండ్ ఒక్కొక్కసారి కేసెస్ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాబ్ని మేనేజ్ చేయడంలో కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. సో అన్ని జాబ్స్కి స్ట్రెస్ లేకుండా లేనే లేదు ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో. ఈవెన్ స్టూడెంట్స్ ఎగ్జామ్ స్ట్రెస్ కూడా ఫీల్ అవుతున్నారు. సో వీటన్నిటిలో మనం చేయాల్సింది ఏంటంటే, మన వర్క్ నేచర్ ఏంటి, మనం ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి, మనం ఎంత సంపాదించాలి, మనకు అసలు సంపాదన ఎంత అవసరమో ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ మనము మినిమం ఎన్ని అవర్స్ స్లీప్ తీసుకుంటున్నాము, మినిమం 7 అవర్స్ స్లీప్ కావాలి ఎవరికైనా సరే. అండ్ స్ట్రెస్ ఎక్కడ ఫీల్ అవుతున్నాం, ఇంట్లోనా టైంలోనా, దాన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి, దీనికి ఆల్టర్నేట్ ఏంటి అనేది ఎవరికి వాళ్ళు వెతుక్కోవాల్సిందే. అండ్ నెక్స్ట్ మనం పర్సనల్ టైం అంటే మనము మన బాడీకి, ఫిట్నెస్కి, ఎక్సర్సైజ్కి ఎంత టైం ఇస్తున్నాము. సో మనం మన బాడీని ఫిట్ ఉంచుకొని హెల్త్ ఉంచుకుంటేనే మనం వర్క్ చేయగలుగుతాము, ఈవెన్ ఎర్న్ చేయగలుగుతాము. సో మన యొక్క పర్సనల్ టైం ఫర్ మన ఫిజికల్ ఫిట్నెస్కి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా ఇగ్నోర్డ్ పార్ట్ అందరిది, బట్ ఇది చాలా ఇంపార్టెంట్. మినిమం 40 minutes to 1 hour మీ పర్సనల్ టైం ఇవ్వాల్సిందే. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ టైం, మీ ఫ్యామిలీకి కూడా ఎనఫ్ టైం ఇవ్వాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. అప్పుడే మీరు మీ యొక్క స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయడానికి వస్తుంది. అండ్ ఇప్పుడున్న స్టూడెంట్స్ కానీ కానీ ఎగ్జామ్స్ అనేవి జస్ట్ మనని మనం ఎంత నేర్చుకున్నామో, ఎంత మనము గ్రాస్ప్ చేసామనేది తెలుసుకోవడానికి కొలమానమే తప్ప, ఎగ్జామ్లో క్రాక్ చేస్తే వాడు చాలా బెస్ట్, మనము ఇంకా మనకి ఫ్యూచర్ లేదు అనే అపోహ తీసేయాలి. పాస్ ఫెయిల్ బోత్ ఆర్ ఈక్వల్. మనము మళ్ళీ నేర్చుకుంటూ వెళ్తుండాలి. ఈసారి ఫెయిల్ అయితే నెక్స్ట్ టైంకి పాస్ అవుతాం, అంతే తప్ప స్ట్రెస్ తీసుకోవద్దు. 1 డేలోనే ఏది పాసిబుల్ కాదు. ఖచ్చితంగా మీరు నేర్చుకుంటూ పోతుంటే ఏదో రోజుకి సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ రిజల్ట్ గురించి ఎప్పుడూ ఆలోచించవద్దు. జస్ట్ ఓన్లీ హార్డ్ వర్క్, జస్ట్ మీ యొక్క ప్రజెన్స్ టు ద టెస్ట్. మీరు ఆ ఎగ్జామ్ కానీ, టెస్ట్ కానీ, స్పోర్ట్స్ అయితే ఏంటి, మీ యొక్క పార్టిసిపేషన్ మాత్రమే. అండ్ రిజల్ట్ మాత్రం దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. మన యొక్క హార్డ్ వర్క్ పెట్టి 100% మనం ఎఫర్ట్స్ పెట్టినట్లయితే ఆటోమేటిక్గా రిజల్ట్ అదే వస్తుంది. ఆ తర్వాత వన్స్ యూ సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఎర్నింగ్ మనీ కూడా మీ ఎమ్మట ఆటోమేటిక్గా వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, స్టూడెంట్స్కి అయితే డోంట్ రన్ బిహైండ్ ద రిజల్ట్, డోంట్ రన్ బిహైండ్ ద మనీ. సో ఓన్లీ హార్డ్ వర్క్ అండ్ 100% ఎఫర్ట్స్ తోటి మీ ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకు జాబ్స్ అయినా, మనీ అయినా, సక్సెస్ అయినా అన్నీ మీ ఎమ్మటి వస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ 3 monthsకి అట్లీస్ట్ 1 or 2 days ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ అవుట్డోర్ ట్రిప్, మీ యొక్క రెగ్యులర్ వర్క్ నుంచి బయటకు వెళ్ళాల్సిందే. అండ్ ఇయర్లీ వన్స్ 1 లాంగ్ ట్రిప్ కూడా వెళ్ళాల్సిందే. అలా వెళ్తే మనము చాలామంది మనీ వేస్ట్, టైం వేస్ట్ అనుకుంటారు, కానీ లేదు. ఆ తర్వాత మళ్ళీ నువ్వు కొత్త ఎనర్జీతోటి అండ్ యూ విల్ వర్క్ మోర్ అండ్ యూ కాన్సన్ట్రేట్ మోర్. సో మీ యొక్క పర్సనల్ టైము, ఫ్యామిలీ టైము ఇవన్నీ మీరు బ్యాలెన్స్డ్గా అన్నిటికీ డివైడ్గా చేసినట్లయితే యూ కెన్ లీడ్ వెరీ హ్యాపీ లైఫ్. స్ట్రెస్ తక్కువ ఉంటుంది. అండ్ అల్టిమేట్గా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ పని చేసినా ఎంత మంచిగా చేశాము, ఎంత ఎథిక్స్తో చేశాము అనేదే మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. మనీ అనేది ముందు వెనుక వస్తూనే ఉంటుంది, అది పెద్ద విషయం కాదు. మీరు స్కిల్డ్గా నేర్చుకొని ఎథికల్గా ప్రాక్టీస్ చేసి ఎథికల్గా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనీ, హ్యాపీనెస్ అన్నీ వస్తుంది. అండ్ ఇంకొకటి, ఎంత మనీ ఉన్నా, ఎంత చేసినా మనకి ఎంత కావాలో అంతవరకే యూటిలైజ్ చేసుకోగలుగుతాం. ఎక్కువ ఉన్నా కానీ మన యొక్క హెల్త్ ఖరాబ్ అవుతుంది తప్ప ఏముండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ క్యాలిక్యులేట్ యువర్ సెల్ఫ్, వాట్ ఈజ్ అవర్ వర్క్, వాట్ ఈజ్ అవర్ నీడ్స్, మనకు ఎంత కావాలి, మనం ఎలా ఉంటే హ్యాపీగా ఉంటాం అనేది కట్ డౌన్ చేసుకున్నట్లయితే, మీకు మీరు లిమిటేషన్స్ పెట్టుకున్నట్లయితే అందరూ చాలా హెల్దీ హ్యాపీ లైఫ్ గడపచ్చు. అండ్ ఇంకొకటి,
లైఫ్ గడపడము అంటే 100 years గడపడం కాదు, ఎంత హెల్దీగా గడిపామన్నది చూసుకోవాలి. సో 100 years గడుపుతాం, రోజుకి ఎన్ని పిల్స్ వేస్తున్నామో, ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామో, ఇవన్నిటికంటే అసలు ఏ పిల్స్ లేకుండా హెల్దీగా గడిపిన వాడే రిచెస్ట్ ఫెలో అవుతాడు. సో హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హెల్త్ ఈజ్ వెల్త్ అనేది 100% యాప్ట్. ధన్యవాదాలు.